నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మహాలక్ష్మికి వాళ్ల వదిన నుండి అర్జెంట్ కాల్ వస్తుంది. ఇద్దరూ కలిసి ఒక ప్రశాంతమైన కాఫీ షాప్లో కూర్చుంటారు. కాఫీ సిప్ చేస్తూ వదిన మెల్లగా అసలు మేటర్ తీస్తుంది. చక్రి, వాళ్ల ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు మహా? ఇంతకీ నువ్వు చక్రిని మనస్ఫూర్తిగా నీ హస్బెండ్గా యాక్సెప్ట్ చేశావా లేదా అని వదిన అడుగుతుంది. దానికి మహాలక్ష్మి తీవ్రమైన ముఖంతో, లేదు వదిన, నాకు అలాంటి ఉద్దేశం అస్సలు లేదు, ఎప్పటికీ రాదు కూడా. నీకు తెలీదా వదిన, నేను ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎంత బలవంతంగా అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో. అలాంటప్పుడు అతన్ని నా భర్తగా ఎలా ఒప్పుకుంటాను? నా మనసులో అలాంటి ఆలోచనే లేదు వదిన అని చెప్తుంది. అప్పుడు వదిన కాస్త ఆలోచించి, అయితే నువ్వు ఇప్పుడే చక్రికి డివోర్స్ ఇచ్చేయ్ మహా. లేకపోతే రోజులు గడిచే కొద్దీ నీ మీద తనకున్న ఇష్టం, అభిప్రాయం మారిపోతాయి. తను నీకు మరింత దగ్గరవ్వాలని చూస్తాడు. నువ్వు అతని నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలంటే ఈ డివోర్స్ ఒక్కటే సరైన మార్గం అని సలహా ఇస్తుంది. వదిన మాటలు విన్న మహాలక్ష్మి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి చక్రిని కలవడానికి వెళ్తుంది. ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేకుండా స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తుంది. చక్రి, మనం వెంటనే డివోర్స్ తీసుకుందాం. నాకు వీలైనంత త్వరగా విడాకులు కావాలి అని అంటుంది. చక్రి షాక్లో నోరెళ్లబెట్టి, ఏంటండి ఇది? ఇప్పుడు హఠాత్తుగా డివోర్స్ ఏంటండి? పెళ్లైన 1 ఇయర్ వరకు లీగల్గా డివోర్స్ రావని లాయర్స్ చెప్పారు కదండీ. ఎప్పటికప్పుడు ఇలా విడాకులు అంటే ఎలా సాధ్యం అవుతుంది అని అడుగుతాడు. మహాలక్ష్మి కోపంతో ఊగిపోతూ, నాకు ఆ రూల్స్, 1 ఇయర్ టైమ్స్ అవేమీ తెలియదు చక్రి. నేను మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే నాకు వెంటనే డివోర్స్ పేపర్స్ చేతిలోకి రావాలి. లేకపోతే నువ్వు నా భార్యవి, నీపై నాకు హక్కు ఉంది అనే మాటలు నీ నోటి వెంట వస్తూనే ఉంటాయి. ముందు ఆ హక్కును కట్ చేయడానికే నాకు డివోర్స్ కావాలి అని గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతుంది. మహా మాటలకి చక్రి గుండె పగిలినంత పనవుతుంది. ఏం చేయాలో పాలుపోక, తన ప్రేమని మహాకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియక డల్గా ఇంటికి వస్తాడు. మరోవైపు ఇంట్లో బ్రదర్స్ డిస్కషన్ నడుస్తుంటుంది. కన్నా మాధవ్తో రహస్యంగా, అన్నయ్యోయ్, నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఈరోజు బయట డేటింగ్కి వెళ్లారనుకుంటా అని అంటాడు. మాధవ్ అమాయకంగా, డేటింగా అంటే ఏంట్రా కన్నా? ఏదైనా కొత్త హోటల్ పేరా అని అడుగుతాడు. కన్నా తలబాదుకుంటూ, అయ్యో అన్నయ్య, నీకు కనీసం డేటింగ్ అంటే కూడా తెలియదా? నేనే చెప్తా విను. డేటింగ్ అంటే ఒకరినొకరు ఇష్టపడే ప్రేమికులు బయట కలుసుకోవడం, సరదాగా మాట్లాడుకుంటూ, షాపింగ్ చేస్తూ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అన్నమాట. దీన్నే డేటింగ్ అంటారు అని వివరిస్తాడు. మాధవ్ ఆశ్చర్యంగా, ఓహో, నీకు ఈ చిన్న వయసులోనే ఇవన్నీ చాలా బాగా తెలుసురా కన్నా అని మెచ్చుకుంటాడు. కన్నా స్టైల్గా కాలర్ ఎగరేస్తూ, ఈ వయసులో ఇవి తెలియకపోతే ఎలా అన్నయ్యా? నేనేమన్నా బూమర్నా ఏంటి? మనది 2G కాలం కాదు, 5G జనరేషన్ అని నవ్వుతాడు. ఇంతలో చక్రి చాలా డల్గా, ఏదో సర్వస్వం కోల్పోయినట్టు వచ్చి కూర్చుంటాడు. తమ్ముడి ముఖం చూడగానే పెద్దన్నయ్య మాధవ్ కంగారుగా దగ్గరికి వస్తాడు. అరేయ్ చక్రి, ఏమైందిరా? ఎందుకు అలా మొహం మార్చుకుని కూర్చున్నావ్? ఒంట్లో బాగోలేదా ఏంటి అని అడుగుతాడు. చక్రి నీరసంగా, అలాంటిదేం లేదు అన్నయ్య, అంతా బానే ఉంది అని కవర్ చేయడానికి చూస్తాడు. మాధవ్ ఊరుకోకుండా, లేదురా, నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది, పూర్తిగా వాడిపోయి ఉంది, ఏమైందో దాచకుండా చెప్పు అంటాడు. చక్రి, అబ్బా ఏం లేదులే అన్నయ్య, లైట్గా తలనొప్పిగా ఉంది అంతే అని తప్పించుకుంటాడు. మాధవ్ కంగారుగా, తలనొప్పా అయితే ఉండు, వెంటనే ఒక కప్పు వేడి వేడి స్ట్రాంగ్ కాఫీ పెట్టమంటావా అని అడిగితే, వద్దులే అన్నయ్య, నాకేం వద్దు, నేను చూసుకుంటాను అని చక్రి సమాధానం ఇస్తాడు. ఇంతలో మహాలక్ష్మి ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది. అందరూ హాల్లో ఉండడం చూసి ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తుంది. పెద్దిమ్మ ఆఫీస్ వాళ్లు రేపు మన ఇంటికి వస్తామని అడిగారు, రమ్మనమంటావా అని అడుగుతుంది. పెద్ది ఉత్సాహంగా, ఆహా, రమ్మను మహా, ఇందులో అడగాల్సింది ఏముంది? అసలు ఎంతమంది వస్తున్నారో చెప్పు, వాళ్లందరికీ కలిపి నేనే స్వయంగా అదిరిపోయే వంటలు చేస్తాను అంటాడు. కేశవ అడ్డుపడుతూ,
ఏంటి అన్నా అంత సింపుల్గా సరే అంటున్నావ్? వాళ్ళు వచ్చేది మన ఇంటికి కదా. అసలు మన ఇల్లు ఎలా ఉందో చూశావా? పాడుబడిన బంగళాలా ఉంటుంది. అలాంటిది ఆఫీస్ వాళ్ళని ఇక్కడికి రమ్మంటున్నావ్ అని ఆందోళన పడతాడు. మహాలక్ష్మి నవ్వుతూ, ఎవ్వరూ కంగారు పడకండి కేశవగారు. మా ఆఫీస్లో ప్రస్తుతం 100 సంవత్సరాల క్రితం నాటి పాత ఇళ్ల నిర్మాణం గురించి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ నడుస్తోంది. నేను మన ఇంటి గురించి ఆఫీస్లో చెప్పడంతో, మన ఇల్లు ఎలాంటి ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్తో కట్టారు, బిల్డింగ్ ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసి ప్రాజెక్ట్ కోసం తెలుసుకోవడానికి వస్తున్నారు అని క్లారిటీ ఇస్తుంది. చక్రి మనసులో రగిలిపోతూ, అబ్బా ఏం నటన, లోపల నా దగ్గరేమో విడాకులు అడిగేసి, బయట మాత్రం అందరి ముందు మన ఇల్లు అంటూ ఎంత బిల్డప్ ఇస్తోందో ఈ మహాలక్ష్మి అనుకుంటాడు. మాధవ్ కూడా, కానీ మహా ఇంటి గోడలేమో 100 సంవత్సరాల పాతవి, లోపల ఉన్నదంతా డొల్లా, మరి వాళ్ళు వస్తే పర్వాలేదా అని అడుగుతాడు. మహాలక్ష్మి అదంతా ఏం ప్రాబ్లం లేదులేండి అని చెప్తూ, పెద్దిగారు వాళ్ళు రావొచ్చు కదా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదుగా అని అడుగుతుంది. పెద్దిగరిట పట్టుకుని వంటగదిలోకి పరిగెడుతూ, నాకేం ఇబ్బంది మహా, ఎంతమంది వచ్చినా వండి వార్చేస్తా అని వెళ్ళిపోతాడు. చక్రి మనసులో, ఈయన ఓవర్ యాక్షన్ తగలబెట్టా, ఇక్కడ నా జీవితం తలకిందులవుతుంటే నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా అసలు అని అనుకుంటాడు. హాల్లో కేశవ, కన్నా ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి మాత్రం మూడ్ లెస్ గా ఉంటాడు. కన్నా వచ్చి, అన్నయ్యా నేను చెప్పేది వింటున్నావా అసలు అని అడిగితే, చక్రి శూన్యంలోకి చూస్తూ, ఏంటోరా నేనేం గమనించలేదు అంటాడు. కన్నా, నువ్వేంటి అన్నయ్య ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంత సైలెంట్గా ఉన్నావు, ఎవరితోనూ మాట్లాడట్లేదు అని అడుగుతాడు. మాధవ్ కూడా, అవునురా చక్రి ఏమైనా సమస్య అని అడుగుతాడు. కేశవ నవ్వుతూ, రేయ్ కన్నా ఇందాకే కదా వాడు తలనొప్పిగా ఉందని చెప్పాడు, పైగా రాత్రి సరిగ్గా అన్నం కూడా తినలేదు, వాడిని అలా వదిలేయ్, అసలే గొడవలో ఉన్నట్టున్నాడు, గెలికితే నీ మీదకే కొట్టడానికి వస్తాడు అని గేలి చేస్తాడు. మాధవ్, రేయ్ చక్రి ఇప్పటికీ తలనొప్పి తగ్గలేదా, టాబ్లెట్ ఏమైనా వేసుకుంటావా చెప్పురా అని అడిగితే, చక్రి నీరసంగా అదేం లేదు అన్నయ్యా వదిలేయ్ అంటాడు. కన్నా మధ్యలోకి దూరి, అన్నయ్యా నువ్వు వదినతో డేటింగ్కి వెళ్ళావు కదా అక్కడ ఏమైనా గొడవ జరిగిందా, వదిన తీసుకెళ్లమన్న చోటికి తీసుకెళ్లలేదా, లేకపోతే తను అడిగింది ఏమైనా కొనివ్వలేదా, ఇలాంటి డేటింగ్స్లోనే ఈ మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి అని అంటాడు. చక్రి సహనం కోల్పోయి గట్టిగా, రేయ్ కన్నా కొంచెం సేపు నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటావా, నస 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 అంటూ ప్రాణాలు తీస్తున్నావ్ అనిరుస్రపడతాడు. పెద్ది వచ్చి, చక్రి ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఇంత గంభీరంగా, బాధగా ఎందుకు ఉంటావు, ఏంటో చెప్పేయ్ లేకపోతే నాకు ఈరోజు అస్సలు నిద్ర పట్టదు, అసలేం జరిగిందో మొదటిగా చెప్పురా అని పట్టుబడతాడు. ఇంట్లో వాళ్లందరూ అంతలా ఒత్తిడి చేయడంతో చక్రి తన మనసులోని అసలు బాధను, ఆవేదనను తట్టుకోలేక బయటపెడతాడు. ఆమె నన్ను బయటికి తీసుకెళ్లి ఏం అడిగిందో తెలుసా, డివోర్స్ అడుగుతోంది అని చక్రి కళ్లల్లో నీళ్లతో చెప్తాడు. అంతే ఇంట్లో వాళ్లందరూ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. ఏంట్రా చెప్తున్నావ్ మాకేం అర్థం కావట్లేదు అని అందరూ అంటారు. చక్రి ఆవేదనతో, అవును ఆమెకు విడాకులు కావాలంట, నా నుండి విడాకులు కావాలని అడుగుతోంది, అర్థమైందా, ఆ ముక్క చెప్పడానికే నన్ను విడిగా బయటికి తీసుకెళ్ళింది అని చెప్తాడు. కేశవ, కాని హఠాత్తుగా ఎందుకు డివోర్స్ అడుగుతోంది అని అడిగితే, హఠాత్తుగా ఏం కాదురా, ఆమె దృష్టిలో అసలు ఇది పెళ్ళే కాదంట, అది సరిపోదన్నట్టు నేను నిన్న రాత్రి ఆమె రూంలోకి వెళ్లానని, నా భార్య అనే హక్కుతో లోపలికి వెళ్లానని, ముందు ఆ హక్కు లేకుండా చేయాలట, అందుకే డివోర్స్ ఇవ్వమని అడుగుతోంది, ఆమెకు విడాకులు కావాలి, అందులో చాలా పట్టుదలగా ఉంది అని వివరిస్తాడు. కాసేపు ఆగి, చక్రి తన కన్నీళ్లను తూడ్చుకుని పట్టుదలగా, కాని నేను ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా ఆమెకు దూరంగా ఉండలేను, నేను డివోర్స్ ఇవ్వను, ఆమెను అలా వదిలేయడానికి నేనేం సిద్ధంగా లేను, ఆమె నా భార్య అందులో ఎలాంటి మార్పూ లేదు, ఇంత ఈజీగా ఆమె నన్ను వదిలి వెళ్లలేదు. ఈరోజు డేట్ ఎంత, జూలై 2 కదా, కరెక్ట్గా ఇంకో 6 నెలల్లో, వచ్చే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున ఆమె నోటితోనే నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను.
ఈ 6 నెలల్లో ఆమెను పూర్తిగా మార్చి నా వైపు తిప్పుకుంటాను, చూస్తూ ఉండండి అని ఛాలెంజ్ చేస్తాడు. కన్నా, అబ్బో అన్నయ్యలో లవర్ బాయ్ లేచాడు. కాని అన్నయ్య వదిన మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తాడు. చక్రి, ఆమె కేవలం నా నుంచే డివోర్స్ అడిగింది కన్నా, ఇల్లు వదిలి వెళ్తానని చెప్పలేదు. మీ వదిన ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఆమె నా నుండి మాత్రమే విడాకులు అడిగింది, మీ నుండి కాదు. కాబట్టి నువ్వేం కంగారు పడకుండా హ్యాపీగా నిద్రపో, ఇంకో కాసేపట్లో తెల్లారుతుంది అని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం మాధవ్ ఇల్లంతా దూది పింజల్లాగా ఊడ్చేస్తూ, క్లీన్ చేస్తూ బిజీగా ఉంటాడు. అది చూసి కన్నా వచ్చి, అన్నయ్య ఏంటి అన్నయ్య ఇల్లంతా ఇంత నీట్గా క్లీన్ చేసేశావ్, ఎవరైనా విదేశాల నుండి వస్తున్నారా ఏంటి అని అడుగుతాడు. మాధవ్, అదేంట్రా కన్నా నిన్న రాత్రి మహా చెప్పింది కదా ఆఫీస్ వాళ్ళు వస్తున్నారని, అందుకే క్లీన్ చేస్తున్నాను అంటాడు. కక్రి పక్కనుంచే వెళ్తూ కోపంగా, వీడికి ఏం తక్కువ లేదు ఓవర్ యాక్షన్ అని గొనుక్కుంటాడు. ఇంతలో కన్నా బయట సౌండ్ విని, అన్నయ్య వాళ్లే వచ్చేశారు అనుకుంటా, గొడవ గిడవ పడి వదినని మళ్లీ కోప్పడేలా చేయకండి అన్నయ్య అని హెచ్చరిస్తాడు. కార్లోంచి ఆఫీస్ ఎండి విక్కీ, మహాలక్ష్మి, దివ్య ముగ్గురూ దిగుతారు. మహా ఇంట్లోకి రాగానే విక్కీకి తన కుటుంబ సభ్యులైన పెద్ది, కేశవ్, కన్నాలను పరిచయం చేస్తుంది కానీ కావాలనే చక్రి గురించి చెప్పకుండా స్కిప్ చేస్తుంది. విక్కీ ఇల్లంతా చూస్తూ, వావ్ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతాడు. పెద్ది, ఇది ఒక 100 సంవత్సరాలకు పైనే ఉంటుందండి బాబూ అని చెప్తాడు. విక్కీ ఆశ్చర్యపోతూ, ఓ మై గాడ్ 100 ఇయర్సా, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకసారి ఇల్లంతా చుట్టి చూడొచ్చా అని అడుగుతాడు. మహాలక్ష్మి, తప్పకుండా చూడండి సార్, చక్రి వీళ్లకి ఇల్లంతా చూపించు, నేను వెళ్ళి తాగడానికి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్తుంది. విక్కీ ఇల్లంతా చూస్తూ చక్రిని, ఏవండి బ్రదర్ ఈ ఇల్లు మీ వంశపారంపర్యంగా వచ్చిందా, అంటే మీ అక్కగారిదా అని అడుగుతాడు. చక్రి చిరాగ్గా, అయ్యో అక్క ప్రాపర్టీ ఏం కాదు బ్రదర్, ఇది మా సొంత ఇల్లే అని సమాధానం ఇస్తాడు. విక్కీ, అంటే తరాలుగా మీరంతా ఈ ఇంట్లోనే ఉంటున్నారా అని అడిగితే, మాధవ్ మధ్యలో దూరి, అవునవును బ్రదర్ ఇది మా తాతగారి నాన్నగారు కట్టిన ఇల్లు, ఆయనకు ఒక 20 నుండి 25 ఏళ్లు ఉన్నప్పుడే ఈ ఇల్లు కట్టారట. మేము బయటికి 100 ఏళ్ల నాటి ఇల్లు అని చెప్తున్నాం కానీ బహుశా ఇది 120 ఏళ్లకు పైనే ఉంటుంది, మేము 3 తరాలుగా ఈ ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్తాడు. విక్కీ, గ్రేట్ మహా చెప్పినట్టు ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంది అని మెచ్చుకుంటాడు. చక్రి టాంట్ వేస్తూ, అవునవును ఈ ఇంటి గొప్పతనాన్ని, పురాతన విలువలను కాపాడటం కోసమే మేము ఇంట్లో ఎలాంటి రిపేర్ పనులు చేయకుండా, ఇల్లు పాడవ్వకుండా ఇలాగే మెయింటైన్ చేస్తున్నాం అని మహాలక్ష్మి వైపు కోపంగా చూస్తూ అంటాడు. ఇంతలో దివ్య మహాలక్ష్మిని పక్కకి తీసుకెళ్లి చక్రిని చూపిస్తూ, మహా ఇంతకీ ఇతను నీకు ఏమవుతాడు అని అడుగుతుంది. మహాలక్ష్మి తడబడుతూ, తను నా కజిన్ అని చెప్తుంది. ఆ మాట వినగానే చక్రి ముఖం అట్ట ముక్కలా అయిపోతుంది. కన్నా మేల్లగా చక్రి దగ్గరికి వచ్చి, అన్నయ్య వదిన నిన్ను కజిన్ అని చెప్తుంటే నువ్వేమో అలా తెల్లమోహం వేసుకుని చూస్తూ ఊరుకున్నావేంటి అని అడుగుతాడు. కక్రి అమాయకంగా, అసలు కజిన్ అంటే అర్థం ఏంట్రా కన్నా అని అడిగితే, కన్నా, కజిన్ అంటే సొంత చుట్టం అని అర్థం అన్నయ్య, అంటే మొగుడు కాదు అని డైరెక్ట్గా చెప్పడం అన్నమాట అని అంటాడు. విక్కీ ఇల్లంతా రీసెర్చ్ కోసం ఫోటోలు తీసుకుని, ఓకే బ్రదర్ థాంక్స్ మేము ఇక బయలుదేరుతాం అని అంటాడు. పెద్ది, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారా బాబూ, నేను మీకోసం ఎంతో కష్టపడి వంట చేసి ఉంచాను, భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు. విక్కీ, ఏమీ అనుకోకండి బ్రదర్ నేను ఈ మధ్య రైస్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను, ఇంకొక రోజు ఖచ్చితంగా వచ్చి తింటాను, సీయు గాయస్ బై అని చెప్పేసి కార్ ఎక్కి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్ళిపోగానే చక్రికి ఉన్న కోపమంతా బయటకు వస్తుంది. పెద్దితో గొడవకు దిగుతూ, అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు, నన్ను చూసి ఏమన్నా కామెడీగా ఉందా, ఆ వచ్చిన మామిడి పండు తలకాయగాడిని గమనించారా అసలు అని అడుగుతాడు. మాధవ్, ఎవరిని అంటున్నావ్రా అని అడిగితే, చక్రి, ఇప్పుడే వచ్చి వెళ్లాడే మహా వాళ్ల ఎండి, వాడికి అసలు ఆఫీస్లో వేరే పనేం లేదా, హ్యాపీగా ఏసీ రూంలో కూర్చుని ఆఫీస్ పని చూసుకోవచ్చు కదా, ఇక్కడికి ఇల్లు చూడడానికి,
తోట చూడడానికి ఎందుకు రావడం అని చిరాకు పడతాడు. మాధవ్, ఇల్లు కట్టడమే కదా వాళ్ళ ఆఫీస్ పని, మనది పాత కాలపు ఇల్లు ఎలా కట్టారో రీసెర్చ్ చేయడానికి వచ్చారు, అందులో తప్పేముందిరా అని సర్ది చెప్తాడు. కన్నా నవ్వుతూ, అన్నయ్య వాడు చాలా స్మార్ట్గా, హ్యాండ్సమ్గా ఉన్నాడని నీకు కుళ్ళు కదా, అందుకే వాడిని మామిడి పండు తలకాయ్ అంటున్నావ్ అని ఆట పట్టిస్తాడు. చక్రి, వాడు స్మార్ట్గా ఉన్నాడా, ఏంటి తెల్లగా ఉంటే స్మార్ట్గా ఉన్నట్టా, వాడు నా పక్కన నిలబడగలడా అసలు, అన్నయ్య నువ్వే చెప్పు నేను స్మార్ట్గా లేనా అని అడుగుతాడు. మాధవ్ తమ్ముడిని కూల్ చేస్తూ, నువ్వు అందగాడివిరా చక్రి, సూపర్ ఫిగర్వి, వాడెంత నీ ముందర అని అంటాడు. ఆ మాట వినగానే చక్రి కాలర్ ఎగరేస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, చక్రి పట్టుదల ముందర మహాలక్ష్మి లొంగుతుందా? రాబోయే ఎపిసోడ్స్లో చక్రి తన 6 నెలల ఛాలెంజ్ని ఎలా గెలుస్తాడు? విక్కీ వల్ల చక్రి, మహాలక్ష్మిల మధ్య మరిన్ని గొడవలు రాబోతున్నాయా? తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.